చెప్పినటువంటి బాబు రవితేజ ఎంఎస్సీ అగ్రికల్చర్. ఎంఎస్సీ అగ్రికల్చర్ యాక్చువల్గా ఆయన చదివిన యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ, బట్ గాడ్ కాల్డ్ హిమ్ ఫర్ హిస్ మినిస్ట్రీ. సో ఈరోజు మనం అందరం ఇక్కడ కొన్ని విషయం తెలిసిందే. వాస్తవం చెప్పాలంటే అమ్మతోటి వాడిని ఎప్పుడన్నా సెలవులకు ఇంటికి వచ్చేవాడిని, లేదంటే స్కూల్స్ మొదలైన అంటే హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం, ఎక్కువ సమయం పెంచలేదు. ఈ మధ్యనే మేము ఒకసారి మా చర్చ్లో 10 కమాండ్మెంట్స్ మీద కొంచెం ధ్యానం చేస్తున్నప్పుడు దెర్ వాస్ వన్ కమాండ్మెంట్, 5th కమాండ్మెంట్. ఏంటది? గట్టిగా చెప్పండి ఎవరండి, చదవండి, బైబిల్ ఉందా? 10th కమాండ్మెంట్, ఎక్సోడస్ 20:12. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. 5th కమాండ్మెంట్ చదవండి. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సో మనకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా. 10 కమాండ్మెంట్స్లో ఈ 5వ కమాండ్మెంట్కి 2 అద్భుతమైన విషయాలు దేవుడు వాటిని జోడించాడు. ఒకటి ఏం జోడించాడంటే, ఈ కమాండ్మెంట్ తోటి ఒక బ్లెస్సింగ్ పెట్టాడు. ఈ కమాండ్మెంట్ నువ్వు కానీ పాటిస్తే నీకు ఒక బ్లెస్సింగ్ యాడ్ అయింది దానికి. మిగతా కమాండ్మెంట్స్ అన్నీ కూడా భయపెడుతున్నాయి, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇచ్చే సత్యాసను. బట్ బ్లెస్సింగ్తో వచ్చిన కమాండ్మెంట్ ఏంటి? తల్లిదండ్రులని సన్మానించు. ఇంకోటి ఏంటంటే విషయము, ఈ కమాండ్మెంట్ మన లైఫ్ లాంగ్ ఉండదు. అది ఆ కమాండ్మెంట్ మనము లైఫ్ లాంగ్ పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తల్లిదండ్రులు మనకి లైఫ్ లాంగ్ ఉండరు కదా. సో ఇట్స్ అ కమాండ్మెంట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టర్మ్. కానీ ఆ షార్ట్ టర్మ్ కానీ మనం పాటించగలిగితే ఇట్ హ్యాస్ గాట్ ఎ లాంగ్ టర్మ్ బ్లెస్సింగ్స్. సో మేము ఈ మధ్య చర్చ్లో మేము ధ్యానిస్తున్నప్పుడు దీని గురించి కొంచెం దీర్ఘంగా ఇది జరిగినప్పుడు, సో వీ థాట్ ఆఫ్ మీటింగ్. 10 years అవుతుంది కదా, మనము ఒకసారి లెట్స్ మీటప్ అండ్ హ్యావ్ ఏ బిగ్గర్ గ్యాదరింగ్, ఫ్యామిలీని అంతా కూడా పిలుద్దామని చెప్పి మీకు ఇన్వైట్ చేసి రావడం జరిగింది. సో మీరందరూ మీ యొక్క సమయాన్ని వేచించి ఇక్కడికి వచ్చినందుకు, మాతో కలిసి ఈ యొక్క సమయంలో అమ్మని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం. అన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎస్పెషలీ సాల్మన్ అయితే మా సొంత తమ్ముళ్ళని చెప్పుకుంటారు బయటకు ఎక్కడికైనా వెళ్తే. మా చిన్నమ్మ మా సొంత తమ్ముళ్ళు అన్న మాటలు, అంటే దట్స్ ఆ మాటలు కొన్ని ప్రేమతో కూడిన వచ్చేటువంటి మాటలు. సో దాన్ని బట్టి ఏం తెలుసు అంటే, మా మదరు ఏ విధంగా ఈ ఊరి జనాన్ని ప్రేమించింది, ఏ విధంగా స్టడీస్. ఐవేర్పల్లెలు అంటే నేను చాలాసార్లు గమనించాను, ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది కలుస్తారు, మీరు కస్తూరి ఐవేర్ మా కొడుకు అని అడుగుతారు. కొన్నిసార్లు నెల్లూరులో చాలామంది అడిగారు, నాకు పరిచయం లేదు. వాళ్ళు కొన్నిసార్లు అనేవారు, మిమ్మల్ని ఎత్తుకున్నాం బాబు మేము అనేవాళ్ళు. మన కమ్యూనిటీ కాదు, బయట కమ్యూనిటీ వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మా అమ్మకి పాపకి అటువంటి మంచి పేరు ఉంది. మా చర్చ్లో ఒకసారి ఏదో మాట్లాడుతున్నప్పుడు నా పేరు వేశారు, కట్టా శ్యామ్ కుమార్ అని. చర్చ్ అయిపోయిన తర్వాత ఒక 30 మంది తగులుకున్నారు, ఆల్ బిగ్ ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ ఉన్నారు 2 దాంట్లో. వచ్చి మీరు కట్టా వల్ల మీరు ఎక్కడండి ఏంటని దే ఆర్ ట్రైంగ్ టు డిగ్ డౌన్. మాది కనిగిరి అంటే అప్పుడు చెప్తా ఉండాలి, మాది ఒంగోలు దగ్గర కట్ట వాళ్ళ బంధువులు ఉన్నారు, మాది ఇంటి పేరు ఇది అంటే. సో దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ. ఆ వాల్యూ సిస్టాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది దాన్ని బట్టి వారి యొక్క పిల్లలుగా ఉన్నందుకు మాకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము, బ్లెస్సింగ్ మా యొక్క ఫ్యామిలీలో. సో మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. పప్ప మంచి విందు భోజనం అరేంజ్ చేస్తున్నారు, దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా విజయ్ ఇన్వైట్ చేస్తాడు. అదేవిధంగా సో పప్ప ఈస్ 87 నవ్వు కదా పప్ప, డిసెంబర్. సో నా పెళ్ళిలో పప్పకి, నా పెళ్లి రోజుకి నెక్స్ట్ 1 weekలో పప్పకి హీ వాస్ టర్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ 80 years కదా, 8 years టర్న్ అవుతున్నారు. సో అక్కడికి చెప్తే అందరు విచిత్రపోయారు, 80 years, 65 సంవత్సరాలకి వణుకుతా వచ్చారు చాలామంది పెళ్ళికి. ఓకే, పప్ప వచ్చి నిలబడాడు, కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలామంది వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మా ఫ్యామిలీ ఒక IPS ఫ్యామిలీ. బట్ ఎస్, దీన్ని బట్టి మేము దేవుని స్తోత్రిస్తుంటాము. ఎస్పెషలీ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ రవి మా మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యము
పంచుకోవడానికి అట్ ద విషయం హీ వాస్ వెరీ క్లియర్. వాక్యం రెండంచులు ఖడ్గం మాదిరిగా చెప్పేశాడు. నవ్ ఇట్స్ అవర్ పొజిషన్ టు డిసైడ్ వేర్ యు ఆర్. సో దయచేసి ఈ యొక్క మీటింగ్ అంతా కూడా అధ్యక్షత వహించిన పాస్టర్ గారికి వందనాలు. అదేవిధంగా డిఫరెంట్ పాస్టర్స్ వచ్చారు, వాళ్ళకి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాం. సో విజయ్ వచ్చి హీ వాంట్స్ టు గివ్ ద వర్డ్ ఆఫ్ థ్యాంక్స్.